అందరికీ నమస్కారం. నేను మీ హోమియోపతి డాక్టర్ బొమ్మరవి. ఈ మధ్య కాలంలో చాలామంది చర్చిస్తున్న అంశం హెచ్ఎంపీ వైరస్. ఇది ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో కేసులు కూడా నోటవుతున్నాయి. కానీ తప్పకుండా అందరూ ఇది మామూలు జలుబే అని నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకంటే దీని ద్వారా ఇదివరకు మనము ఫేస్ చేసిన కోవిడ్ లక్షణాలు లాంటియే ఈ సంవత్సరం కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కావున నేను ఇప్పుడు చెప్పే దాంట్లో జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ప్రివెన్షన్‌గా హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల కూడా ఇటువంటి వైరస్ నుంచి దూరం చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రాన్ని పాటించాలని చెప్తున్నాను. ఈ వైరస్ యొక్క లక్షణాలు ముఖ్యంగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు, తలనొప్పి, తల బరువుగా భారంగా ఉంటుంది, ముక్కు కారడం, శ్వాస ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిసేపు నడవలేకపోతుంటాడు. మాట్లాడుతుంటే ఆయాసం ఉంటుంది, చెమటలు పట్టడం, ఒకారం, ఆకలి మందగించడం, స్కిన్ పై చిన్న చిన్న ర్యాషెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏ వయసు వాళ్ళు వస్తాయని. ముఖ్యంగా శ్వాసకోశ బాధితులకు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరియు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లల్లో కానీ వృద్ధుల్లో కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కావున తప్పకుండా జలుబే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు చేతులు తప్పకుండా కడుక్కోవాలి. శానిటైజర్ వాడండి. మాస్క్ తప్పకుండా ధరించండి. పబ్లిక్ ప్లేసెస్ అంటే ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాల్లో దూరంగా ఉండడం చాలా మంచిది. దగ్గు, జలుబు, తుమ్ములు వచ్చినప్పుడు కానీ, ముక్కు గారినప్పుడు కానీ హ్యాండ్ కర్చీఫ్ తప్పకుండా వాడండి. ఒకసారి వాడిన కర్చీఫ్ మళ్ళీ వాడకండి. అంతేకాకుండా పరిశుభ్రమైన ఆహారం, వేడివేడి ఆహారం తీసుకోండి. చల్లటి నీళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మద్యం కానీ మానేయండి. స్మోకింగ్ మానేస్తే చాలా మంచిది. అంతేకాకుండా బయట ఆహారాన్ని అంటే ఉడకని ఆహారం కానీ తీసుకోవడం మంచిది కాదు. అంతేకాకుండా షేకాన్ చేయకుండా, కరచలనం చేయకుండా, నమస్కారమే మన హద్దుగా ఉంటూ మన హిందూ సంప్రదాయాన్ని పాటించండి. అంతేకాకుండా బయట ప్రదేశాల్లో ఉమ్మడం చేయకుండా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే తప్పకుండా వాకింగ్ చేయండి. యోగా, ప్రాణాయామం చాలా మంచిది. లంగ్స్ విడి పెంచే యోగాసనం చాలా మంచిది. దీంతో పాటు ప్రివెన్షన్గా హోమియోపతిక్ మెడిసిన్ ఆర్సెనికాల్ 200 అనే మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.